అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్ మరణానికి పాల్పడినటువంటి విజయారెడ్డి గారు, ఆమె పిల్లలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి మిస్టరీగానే ఉంది ఇంకా ఇప్పటికీ. మీరు విజయశాంతి రెడ్డి గారికి బ్రదర్, అన్ననా తమ్ముడా అండి? అన్న మేడం. నేను కానీ అందరూ తమ్ముడు తమ్ముడు అంటున్నారు ఏంటి మరి మిమ్మల్ని? తెలియదు మేడం. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీతో మీ సిస్టర్? ఆదివారం మేడం, పోయిన ఆదివారం ఏ తారీఖు అయితే మేడం తెలియదు. ఆదివారం రోజు అనుకుంటా మేడం. నేను ఆ రోజు సిస్టర్ అంటే అంతకుముందు ఆదివారమే, అంటే ఆదివారం ఆమె చికెన్ కానీ ఏదన్నా పిల్లలకి అవుటింగ్కి తీసుకెళ్ళడానికి చేస్తుంటుంది అన్నమాట. మామూలుగా ఆమె ఇండిపెండెంట్ విమెన్, ఆమెనే చేసుకుంటుంది. కానీ ఆ రోజు అంటే కొంచెం వర్క్ స్ట్రెస్ అది ఎక్కువ ఉన్నప్పుడు నిద్రపోవాలి కదా మేడం. సాటర్డే అంటే సండేనే వెళ్తుంది కాబట్టి ఆమె సాటర్డే ఫ్రీ కొంచెం రెస్ట్ తీసుకుంటే సండే ఆమె వెళ్తుంది. కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు నాకు చెప్తుంది. అయితే అంతకుముందు వీక్ ఉన్నప్పుడు అంతకుముందు వీక్ అడిగింది నన్ను, అన్నయ్య ఇట్లా రామ్నగర్కి వెళ్ళి ఫిషెస్ ఇస్తావా అంటే, నేను నాకు అక్కడ ఫీవర్ వచ్చింది మేడం ఫుల్. నేను నైట్ శనివారం ఓకే అని చెప్పాను. సండే మార్నింగ్ వచ్చేసరికి యాక్చువల్గా 5కి వెళ్ళిపోవాలి రామ్నగర్ గుడికి, ఎందుకంటే 7:30 వరకు ఇక్కడ ఉండాలి. ఆమె కుక్ చేసి 12కి అట్లా లేకుంటే 3కి అట్లా తీసుకుని వెళ్తుంది. పిల్లలకి కుక్ చేసి తీసుకెళ్తాను మేడం అట్లా. అయితే ఆ రోజు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. చూసుకునేసరికి టైం చూసుకునేసరికి 11 అయిపోయింది. ఈ పోయిన సండే కాకుండా అంతకుముందు పోయిన సండే మేడం అయిపోయింది. అయితే మళ్ళీ మెసేజ్ పెట్టిన, సారీ రా నేను ఇట్లా పోలేకపోయినా, నెక్స్ట్ సండే షూర్గా తీసుకెళ్తా అని అన్నా. దాని తర్వాత రెస్పాండ్ ఏం కాలేదు, ఎందుకంటే వెళ్ళలేదు కదా అని ఆమె కూడా ఓకే అనుకుని సరే అయిపోయింది. తర్వాత మళ్ళీ నేనే అన్నా, నెక్స్ట్ సాటర్డే నేను వెళ్దాం అనుకుంటున్నా, తీసుకొద్దాం అనుకుంటానంటే సరే అని ఆమె 3000 రూపీస్ కొట్టింది. 3000 రూపీస్ కొట్టింది. ఆమె ఎవరు అది చేద్దాం మామూలుగా కదా మేడం, ఇప్పుడు ఒక రోజు 2 రోజులు కాదు కదా. అయితే నేను వెళ్ళి కొరమీను తీసుకురమ్మన్నది. కొరమీను అంటే 8 kgs ఏమో తీసుకున్నా. అవి 3300 3400 అయింది. 3000 పట్టిన 400 కటింగ్ ఏమో అయింది. తీసుకున్నా. నేను వేరే ఫిష్ తీసుకున్నా. నేను ఒక 8 kgs 9 kgs తీసుకున్నా మేడం. తీసుకొని ఇంటి దగ్గర ఇచ్చేసి నేను వెళ్ళిపోయినా మేడం. నేను అదే రోజు లాస్ట్. ఆమెకు టైం ఉంటుంది మేడం, ఉంటే ఆమెనే ఇంటికి వస్తుంది. మా బాబుకు ఎప్పుడు తీసుకున్న పెద్ద పెద్ద ప్యాకెట్స్ తీసుకుంటుంది మేడం, పిల్లలకు స్నాక్స్. మా బాబుకి, నా కోడలికి, మల్లునికి 3 ప్యాకెట్లు తీసుకుంటుంది డిమార్ట్లో. ఒక ప్యాకెట్ మా దగ్గర ఇస్తుంది, ఒక ప్యాకెట్ కోడలికి ఇస్తుంది, ఒక ప్యాకెట్ అల్లునికి ఇస్తుంది మేడం. ఇది ఎప్పుడు జరిగేదే, మంత్లీ అన్నా ఎప్పుడన్నా ఇస్తుంది మేడం. ఇచ్చి వెళ్ళిపోతుంది మేడం. ఇంటికి వస్తుంది ఆమె, ఎందుకంటే ఆమెకు టైం ఉండదు. మండే టు ఫ్రైడే తెలిసిందే, ఆమె టీమ్ లీడ్ కాబట్టి 13 to 14 hours వర్క్ చేస్తుంది. మిగతా టైం నిద్ర ఉనికి సరిపోదు. సాటర్డే అందులోనే కలిసిపోతుంది, నిద్రలోనే అటు ఇటు సరిపోతుంది ఇంట్లో పనులు. సండే వెళ్ళిపోతుంది, చికెన్ తీసుకోవడము, కుక్ చేసుకోవడము, మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడం. లేదు ఫ్రీగా ఉంది అనుకుంటే ఆమె ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి మాట్లాడుతుంటుంది మేడం. అది జరిగింది మేడం. అంతే. అంటే ముందు అది నా ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ మీద అట్లా అదే నీకే అంటే కదా లాస్ట్ కాల్ మాట్లాడిందన్న ఒకరు అన్నారు, ఇంకోటి అన్నారు. లేదా మేడం, అనడం మాత్రం మేడం, అనడం ఏదో ఎందులో వస్తుందంట, ఒకసారి రిఫర్ చేయన్నా, ఒకసారి చూడన్నా నిజమేనా అంటే, లేదా నాతో మాట్లాడితే సంతోషమే, నేనే కాపాడుకున్నట్టు. మాట్లాడలేదు చేయలేదనే కదా నా బాధ. అది జరిగింది మేడం. కానీ ఎందుకు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అట్లా చేయటం అని? ఎప్పుడన్నా ఏదన్నా ఆమె బాధ ఉన్నట్టు కానీ, లేకపోతే ఫీల్ అవుతున్నట్టు కానీ, ఏదన్నా అట్లా దుఃఖంలో ఉన్నట్టు కానీ, ఆందోళనగా ఉన్నట్టు కానీ ఎప్పుడన్నా మీకు అట్లా అనిపించేదా? అట్లా ఉంటే నా ప్రాణమే అడ్డు పెట్టి కాపాడుకుంటాను. చెల్లి అంటే నాకు చాలా ప్రాణం మేడం. అసలు ఇది ఎట్లా జరిగింది? ఇప్పుడు ఏదో మన కలలా ఉన్నా నేను, ఏదో అంటే మళ్ళీ లేస్తే అయిపోతుంది, కలలాగా మిగిలిపోతుందేమో అని కనడం తప్ప కానీ ఏం లేదు మేడం. పెళ్ళైందనే కానీ మా ఇంటి దగ్గర మేడం, అంటే బాబునైనా ఉండే వృత్తిపరంగా ఇక్కడ ఉండడు, సౌదీ. ఆయనకు 19-20 years ఉన్నప్పుడే, అంటే ఇక్కడ ఈ కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ అంతా
10th ఇంటర్మీడియట్ చదివి ఇంటి పెద్ద అయితే ఖచ్చితంగా వెళ్ళి ఇంటికి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ జరిగేది మేడం. అట్లా ఆయన ఇల్లు ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా సరే 2-3 ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా 3 కొడుకులు కాబట్టి సరే ఎవరు చూడలేని సమయాల్లో మనం తీసుకొని వెళ్ళి అప్పుడు 3 years మా కోడలు ఏమున్నది మేడం, అల్లుడేమో 2 years అనుకుంటా మేడం. అప్పుడే తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టుకొని పెంచుకున్నాం మేడం. నేను నా చేతులారా నిర్ణయించిన మేడం. మమ్మీ మా చెల్లేమో ఆమె ఎడ్యుకేషన్ అని జాబ్ అని ఆమె బిజీ ఆమె ఉంటుంది, బావేమో అక్కడ ఉంటాడు. అసలు పెరిగింది నా చేతులల్లో మా అమ్మ చేతుల మీద పెరిగారు మేడం. పిల్లలు నా అందరు తెలియని వాళ్ళ నాకు 2 కొడుకులు ఒక అమ్మాయి అనుకుంటారు మేడం. తెలిసిన వాళ్ళకే తెలుసు అల్లుడు కోడలు అని. అట్లా చిన్నప్పటి నుంచి పెంచుకొని హాస్పిటల్లో తీసుకుపోవడము చేయడము ఏదైనా మేమే చేసాం మేడం. పెంచుకొని ఇంత పిల్లలతో కూడా ఎప్పుడైనా నేను అనేది ఏంటంటే ఎగ్జామ్స్ కానీ ఏది కానీ వస్తుంటాయి ప్రాణం ముఖ్యమని 2 కూడా ఒట్లు వేయించుకునేటం మేడం నేను. ఎందుకంటే మా అమ్మను మీరు గుర్తుపెట్టుకోవాలి. మా అమ్మ రేపు ఏదైనా ఇంత మందులో ఏదో అడిగితే ఫోన్ చేసి తీసుకుని వచ్చేటట్టు ఉండాలి బిడ్డ, మీరు నాకు తోడుగా ఉండాలి బిడ్డ అని ఇప్పుడు. కానీ తల్లి పిలవగానే పిల్లలు కూడా అంత పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాదు కదండి, అంత పెద్ద పిల్లలు అసలు ఎట్లా వెళ్ళారు వాళ్ళు కూడా? అంటే తల్లిని కాపాడుకోవాలి అనే దీని మీదనే వాళ్ళు ఉన్నారు మేడం. అంటే కొంచెం మా సిస్టర్ ఏంటంటే మా వర్క్ ప్రెషర్ అనుకోవాలన్నా లేకుంటే సరే పిల్లలు ఎదుగుతున్నారు. ఇప్పుడు మా కోడలు దగ్గర 18-19 years, రేపు ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి. ఒక ఏదైనా ఇప్పుడు ఎట్లుంది మేడం, అంటే మామూలు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటారు. రేపు సీటు కొనాలన్నా ఇది ఉంది అది ఉందని ఆలోచిస్తారు కదా మేడం. 10-20 లక్షలు 20 లక్షలు అట్లా ఇంజనీరింగ్కి అవుతుంది. మళ్ళీ బాబుకి మళ్ళీ ఇంజనీరింగ్కి ఎదుగుతున్నాడు, మనం పాపకు పెళ్లి చేయాలని అంత దగ్గర భవిష్యత్తు గురించి ఎవరైనా అంతేగా మేడం. ఇప్పుడు ఎంత చిన్న 5 ఏళ్ళ పాప 6 ఏళ్ళు అంటే సరే టైమింగ్ కదా అనుకుంటారు. వాళ్ళకు కూడా సమయం దగ్గరలో ఉంది, పెళ్ళి కానీ ఎడ్యుకేషన్ కానీ. సో వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు. పిల్లల భవిష్యత్తు ఎట్లా చేయాలి, రేపు పెళ్ళి చేయాలి, ఖర్చులు ఆబ్వియస్లీ ఓసీ కానీ ఏ క్యాస్ట్ అని అనుకోండి, కానీ ఈ మధ్యలో పెళ్లి ఖర్చులు కానీ అవన్నీ ఎక్కువనే ఉంటాయి. సరే ఆ ప్రెషర్ అని అది పెట్టుకుందా అని తెలియదు మేడం. అయితే తల్లిని కాపాడాలి అనే దీంట్లో 2 పిల్లలు కాపాడదామని జరిగిందని అనుకుంటున్నాం మేడం. వాళ్ళకి అప్పటిదాకా ఏం చెప్పలేదు అని అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక మీరు వస్తే రండి లేకుంటే లేదు అనే సందర్భంలో మాట్లాడి వాళ్ళని మాట్లాడు విజువల్స్ చూసాం మేడం. విజువల్స్ వస్తే ప్రయత్నం చేశాడు కాపాడదామని. అమ్మని కాపాడుకుందాం. అటు ఇటు రైల్వే పోలీసులు వాళ్ళు వీళ్ళు ఎవరు అక్కడ సూపర్వైజ్ చేసినట్టు నాకైతే కనిపించలే మేడం. కొన్ని విజువల్స్లో ఇటు అటు తిరుగుతూ చూస్తున్నాం. నా కోడలు అంటే చాలా పాపం, ఆమె చదువు అంతవరకే తెలుసు మేడం. అంటే మిగతా ఇది లోకజ్ఞానం అంటే లేదు. అంటే చదవడము, అమ్మ చెప్తే వినడం, మామ చెప్తే వినడం, అట్లా ఆ విధంగా. అల్లుడు ఏంటంటే హీ కెన్ ఫైట్ మేడం. వాడు అప్పటికి అమ్మ చేతులు పట్టుకున్నట్టు, చెల్లి అల్లుని చేతులు పట్టుకోలేదు, మా చెల్లె చేతులే పట్టుకుంది. అల్లుని చేతులు పట్టుకోలేదు. అల్లుడేమో ఇట్లా పట్టుకొని ట్రై చేసి ఏదో చెప్పుదామని ట్రై చేస్తున్నాడు, కానీ అమ్మకు ఎదురు చెప్పే అది కెపాసిటీ లేదు. ఒకటి అక్కడ రైల్వే పోలీసు ఎవరన్నా కూడా ఒక క్షణం చూస్తే మనం విజువల్ చూస్తే ఎమ్మటే గుర్తుపట్టచ్చు మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసినా కూడా అరే ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకంటే ఏదైనా ట్రిప్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎట్లుంటుంది మేడం, ట్రిప్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు చలో అన్నట్టు సంతోషంగా ఊగుంటూ వెళ్ళిపోతారు. భయంగా ఎవరన్నా కొంచెం గమనించి ఉంటే బయటపడే పెట్టారు. నాకు ఏం విషయం తెలియదు మేడం అసలు. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తారండి, సురేందర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అయితే ఇది ఏంటంటే మేడం, ఆ రోజు జరిగింది. ఎందుకంటే మా మదర్కు ఎందుకు అనుమానం రాలేదు అని అనుకుంటారంటే, కార్లో ఎప్పుడు ఏం చేస్తుంది అంటే గట్కేసర్లో బాబుని పిక్ చేసుకుంటుంది. బాబుని పిక్ చేసుకొని తర్వాత అవుటర్ ఎక్కి పటాన్చేరులో దిగి పాపను అక్కడ అవుటింగ్లో, ఎందుకంటే భోజనము ఇవన్నీ చేపించుకొని మన ఫుడ్ తీసుకుపోయి తినిపించుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ అవుటర్లో కింద గట్కేసర్ దగ్గర దిగి బాబును దింపేసి ఈ విధంగా వస్తుంది మేడం. అయితే మా మదర్ కూడా ఐడియా రాలేదు, జరిగేదే కదా మేడం. ఏదో కొత్తగా ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ ఉండి ఎప్పుడో పోయిందయ్యా అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏడిపోతామని ఆపుతారు పెద్ద మనుషులు. ఎప్పుడు జరిగేదే కదా, కరెక్టే కదా అని అనుకుంది అని ఈ విధంగా చేస్తాను. కారు కూడా నా దగ్గరే ఉండేది మేడం యాక్చువల్గా.
కారు నా దగ్గర ఉండదు కానీ 6 months ఒక 4-5 months ఏమో అవుతుంది తీసుకొని నేర్చుకుంటాను. ఎల్బోర్డ్ పెట్టింది, నేను కొన్ని రోజులు నేర్పించిన, ఆమె కొన్ని రోజులు నేర్చుకుని పికప్ అయింది. ఎవరైనా ఏమనుకుంటారు మేడం, ఇప్పుడు బండి మీద అంతకుముందు బండి మీదనే పోయేది, అవుటర్ మీద ఎక్కకుండా బండి మీద పోయేది. సరే కార్ అవైలబిలిటీ ఉంది కదా, తీసుకుపోతుంది, సంతోషం, కంఫర్ట్ లెవెల్ పెరిగింది కదా. నాకేం అవసరం మేడం, మా బాబుకి బస్సు ఇంటి దగ్గరే వస్తుంది, ఎక్కుతాడు పోతాడు, నాకు ఎప్పుడైనా కావాలంటే నేను తీసుకుందాం అనుకున్నా. సరే నా అవసరపడ్డ వాళ్ళ కారు వీళ్ళ కారు అది తీసుకున్నాను. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నాక మనం మళ్ళీ అడిగి తీసుకోవడం ఎందుకు అని. సండే కాగానే మళ్ళీ వెళ్ళాలి కదా. మన కోడల దగ్గరికి అయితే లేడీస్ గర్ల్స్ కాబట్టి ఈమె వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అక్కడ. మనం వెళ్ళడానికి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది. అందుకని ఈమె అంటే కొంచెం రూమ్లో కూడా వెళ్ళి రావచ్చు, ఆ వెసులుబాటు ఉంటుంది. మనం వెళ్ళినా కూడా అక్కడ ఆ పని మనం చేయలేము కాబట్టి నేను ఇక్కడికి వెళ్తాను సండే మాల్ దగ్గరికి వెళ్ళి సండే స్వీట్స్ అవి తీసుకొని తినిపించుకొని మోటివేట్ చేసుకుని వచ్చేవాడిని మేడం. ఇట్లా జరిగేది మేడం. మీరు ఏది కొన్నా కూడా ఆవిడ పేరు మీదే పెట్టేవాళ్ళు అని చెప్పేసి మీ సెంటిమెంట్గా ఆవిడ పేరు మీద పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్. అవును మేడం, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను మేడం. చేస్తే ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా మా సిస్టర్ పేరు మీద పెడతాను మేడం. ఎందుకంటే మనకు ₹1 కలిసి వస్తుంది కానీ ఇక అందులో లాభం వచ్చిన ఆమె దగ్గర నుంచే మేడం. ఆమె దగ్గరికి వచ్చి ఆమె నేను కలిసి ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడతాం. ఆమెకే డబ్బులు కట్టిస్తాను. ఏదో మళ్ళీ నా దగ్గర డబ్బులు, మళ్ళీ ఆ కాగితాలు కూడా ఆమె దగ్గరనే ఉంటాయి మేడం. నేను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేది కూడా ఉండదు. డబ్బులు కానీ ఏది కానీ రొటేషన్ అట్లనే జరుగుతుంటుంది అన్నమాట. మరి ఇంత బాగుంది మీ గురించి ఎందుకు మీకు ఆమెకి ఏదో ప్రాపర్టీస్ ఇష్యూస్ అయినాయి, గొడవలు పడ్డారు, ఇంకా చాలా చాలా వినపడుతున్నాయి అది వింటుంటే? నాకు తెలియదు మేడం, అంటే ఆమె ఏదో ఒక దాంట్లో వచ్చినట్టు విన్నా మేడం. నేను ఆమె కూడా తనకు ఫోన్ చేసింది మేడం. ఇప్పుడు బయట అంటే ఏం బయట ఇవ్వాలి మేడం అని చెప్పండి. నేను ఆమెను అడిగింది ఒకటే మేడం, ఊకే నన్ను హరాజ్ చేస్తుంది మేడం. ఆమె ఫోన్ చేసి మీరు బయట ఏంటంటే నేను ఒకటే అడిగిన, మీ ఇంట్లో మీ చెల్లె మీ అన్న చనిపోతే, 2 పిల్లలు చనిపోతే ఇదే విధంగా అడుగుతారా అని చెప్పిన. ఎందుకంటే ఎవరు లేరు, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పేవారు లేరు, నన్ను అడుగు చెప్తాను. నీకు ఇంటిల్ల పాది చెప్తూనే ఉంటా, నువ్వు కూడా చెప్పు అంటే అది హరాజ్ చేయడం తప్ప ఇంకోటి కాదు మేడం. ఆ బాధ అనేది వాళ్ళ ఇంట్లో జరిగితే అది తెలుస్తుంది మేడం. ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉన్నాం కదా మేడం ప్రతి ఒక్కటి. ఇందులో ఎక్కడన్నా మీకు ఎవరన్నా తప్పే ఆమె క్రియేట్ చేసుకున్నది మేడం. ఆమె క్రియేట్ చేసుకున్న తప్ప ఇంకోటి మేడం. నేను వైఫ్ చేతి మీద చూసానండి, అది మీ సిస్టర్ టాటూ మీ వైఫ్ చేతి మీద. అవును మేడం, అంత అన్యోన్యంగా ఉంటాం మేడం. మేము టిపికల్ మిడిల్ క్లాస్ మేడం. మేము ఏదో కోట్లు ఉన్నాం కాదు, ఏది ఉన్నది కాదు, ఉన్న రూపాయి ఏదో కష్టపడి అది డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు వచ్చిన వాళ్ళం మేడం. అట్లా ఇంకోటో కాదు. మా బావ కానీ ఆయన జాబ్ ఓరియంటెడే. అది ఇల్లు ఈఎంఐ, ఆ ప్లాట్ మా మదర్ ఇచ్చింది. ప్లాట్లో కట్టుకున్నారు వాళ్ళు మంచిగా. నేను కట్నం కింద మనం ఇస్తాం కదా మేడం, కట్టుకున్నారు, చేసుకున్నారు, అది బాగుపడతారు. ఆయనకు వచ్చిన జీతము ఆమెకు వచ్చిన జీతం ఎంతో అది వాళ్ళకి తెలుసు. వీళ్ళిద్దరికి తెలియకుండా ఉండదు కదా మేడం. మధ్యలో లక్షలు కోట్లు పుట్టుకొని రావు కదా మేడం, వస్తాయా మేడం? రావు కదా. అట్లా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారండి మీది? నేనే వెళ్ళి ఇచ్చాను మేడం. నేనే వెళ్ళి అంటే 3-4 days అవుతుంది కదా, నేను మా మదర్ వెళ్ళి మన ధర్మం కూడా ఉంటుంది కదా, అసలు ఏంది తెలుసుకుని వెళ్ళి సార్తో డిఎస్పీ గారితో మాట్లాడి. ఇంకేమన్నా చెప్పారా అండి పోలీసులు ఇట్లా ఏం జరిగింది అనేది వాళ్ళ ఎంక్వైరీ ఏమన్నా? ఎందుకంటే ల్యాప్టాప్ ఫోన్ అడిగాము మేడం, అడిగాము ఇది లాస్ట్ టైం మెసేజ్ అనేది వస్తుంది సార్ అంటే, లేదు రెడ్డి గారు అది ఆమె తన టీమ్ లీడర్ మేడం. ఆమె నార్మల్ ఇక్కడ ఎట్లా ఆలోచిస్తున్నారంటే నార్మల్ విమెన్కి ఏదో మెసేజ్ వస్తే ఎవరైనా అంటే మన ఈ కమ్యూనిటీలో ఎట్లా ఉంటుందంటే, అది ఏదో మెసేజ్ వచ్చిందంటే ఆమె 14-15 మంది టీం వర్క్ చేసేటప్పుడు ఎట్లుంటుందంటే, నేను కూడా అంతకుముందు 3 years వర్క్ చేశాను ఐటీ ఫీల్డ్లో. మనం అప్డేట్ ఇవ్వాలి టీమ్ లీడర్కి, మనం అప్డేట్ ఇవ్వాలి. మనకు ఇచ్చిన టాస్క్ని అది అప్డేట్ ఇవ్వాలి. టీమ్ లీడర్కి ఏంటంటే టాస్క్ అసైన్ చేసేది, తనకి ఎన్నో పనులు ఉంటాయి, తనకు 1,00,000 పనులు అంటే మీరు సబార్డినేట్ అప్డేట్ చేయాలి. మేడం ఏమైంది, ఇదేంది అదేందని, అది పార్ట్ ఆఫ్ ది జాబ్ జరుగుతుంటాయి మేడం. అంటే వాటిలో ఏమన్నా తెలిసినట్టు పోలీసులు లేదు, నేను అడిగాను, ఎంక్వైరీ చేసిన అంటే దట్ ఈస్ నథింగ్ రెడ్డి గారు, అది వి ఎంక్వైర్డ్ సమ్ ఫ్యూ పీపుల్, అందులో ఏం లేదు అని చెప్పారు మేడం. అది నేను అడిగాను మేడం. ఇంకెన్ని రోజులకు తెలుస్తుందో అసలు ఏంటనేది. అదే $100 క్వశ్చన్ లాగా మిగిలిపోయింది మేడం. అది చూస్తున్నాం మేడం, అది ఏం జరిగింది. ఇప్పుడు మీ బావగారికి మీరే ధైర్యం అంతేగా మేడం, ఒకరికొకరు అన్నట్టే ఉన్నది. కానీ ఉన్నది ధైర్యం అంతా కోల్పోయాం మేడం. ఆయన కానీ నేను కానీ ఎవరికి ఎవరు లేకుండా అన్నట్టు అయిపోయింది మేడం.